వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసుల విచారణకు కాకాణి హాజరు కాకపోవటం వల్ల పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఎయిర్పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి, మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్వార్జ్ అక్రమ రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. క్వార్జ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులను కాకాణిపై నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి విదేశాలకు 250 కోట్లకు పైగా విలువ చేసే క్వార్జ్ ఎగుమతి చేసినట్లు కాకాణిపై ఆరోపణలున్నాయి. అదే సమయంలో విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీపై పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, వాటిని కొన్న వ్యక్తులు వినియోగం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై నెల్లూరు జిల్లాలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో A4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. అంతేకాకుండా అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేసి ఆయన కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. తాజాగా కాకాణి దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.